హాయ్, అందరికీ నమస్తే. నిన్న జరిగినటువంటి 2024 ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఒక ప్రభంజనం, ఒక సునామీ సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని సీట్లు కూటమికి పోను వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు మాత్రమే మిగిల్చింది. ఇది కూటమితో ఉన్నటువంటి ప్రయోజనాలు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి బలం కావచ్చు. ఇక చూస్తే రెండో వైపు చూస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మూట కట్టుకొని ఒక గంప గుర్తుగా వైఎస్ఆర్సీపీని ఓడించడం జరిగింది. సో ఇక వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే దీన్ని ట్యాంపరింగ్ జరిగిందని కావచ్చు, రకరకాల ఆలోచనతో రకరకాల విధాలుగా ఉన్నారు. సరే, ఇది ఏమైనా తర్వాత విషయం అన్నమాట. సో ఇప్పుడు అతి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మంత్రి పదవులు ఎలా ఇస్తారు ఏంటి అనే అంశం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఎవరికి మంత్రి పదవులు వస్తాయి, ఎవరికి రావు, టీడీపీలు ఎవరు సీనియరు, ఎవరు జూనియర్ అయినా రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే అంశాల మీద మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాలిటిక్స్ కొంచెం సేపు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్ ఒంగోలులో బాలినేని వాసు గారిని గతంలో ఒకసారి ఓడించిన వ్యక్తి, టీడీపీ తరఫున పోటీ చేసి ఆ బాలినేని వాసు గారిని ఓడించిన వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. 2014లో ఈయన బాలినేని వాసు గారిని ఓడించారు. అదేవిధంగా 19లో బాలినేని వాసు గారి చేతిలో దామచర్ల జనార్దన్ రావు గారు ఓడిపోయారు. ఇక మళ్ళీ 2024లో బాలినేని వాసు గారిని ఓడించారు. ఇది దామచర్ల జనార్దన్ గారికి ఉన్న క్రెడిబిలిటీ. అదిగాక ఈయన కుటుంబ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చూస్తే ఈయన తాతయ్య గారిది దామచర్ల ఆంజనేయులు గారు కొండేపు నియోజకవర్గంలో గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరగకముందు కొండేపు నియోజకవర్గం నుంచి తాతయ్య గారు మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట దామచర్ల ఆంజనేయులు గారు. సో ఆ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. ఈయన ఇప్పుడు మంత్రి రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 సార్లు గెలిచారు. అదిగాక 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాసుని ఢీ కొట్టి మరీ హెడ్ క్వార్టర్లో, ఒంగోలు హెడ్ క్వార్టర్లో గెలవడం జరిగింది. సో ఇది చాలా అరుదైన విషయం, ఇది ఆషామాషి విషయం అయితే కాదు. ఖచ్చితంగా ఈయన మంత్రి అవటానికి ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తుల్లో మొట్టమొదట ఉన్నటువంటి వ్యక్తి. అటు పార్టీ పరంగా సీనియారిటీ ఉంది, గెలుపులో కూడా బాలినేని వాసు గారిని 2 సార్లు ఢీ కొట్టినటువంటి దమ్మున నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు. ఇక తర్వాత చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దామచర్ల జనార్దన్ కన్నా పార్టీలో సీనియర్ అయినప్పటికీ, సమకాలికలు అయినప్పటికీ 3 సార్లు మాత్రం పచ్చూరు నియోజకవర్గం నుంచి ఏకతాటిగా గెలుస్తూనే వస్తున్నారు ఒక వ్యక్తి. ఆయన పేరే ఏలూరు సాంబశివరావు గారు. ఈయన 2014లో టీడీపీ నుంచి గెలిచారు, 2019లో టీడీపీ నుంచి గెలిచారు, ప్రస్తుతం 2024లో కూడా టీడీపీ నుంచి గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఈయన కూడా పార్టీలో ముందు సీనియర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక తర్వాత మూడో వ్యక్తి అద్దంకి నియోజకవర్గం నుంచి 4 సార్లు కంటెస్ట్ చేశారు. విజయవంతంగా ఎక్కడా కూడా ఓటమి ఎరగకుండా విజయం సాధిస్తూనే ఉన్నారు, పార్టీలు వేరైనప్పటికీ. అదేవిధంగా అంతేకాదు మార్టూరు నియోజకవర్గం, గతంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎత్తివేయబడినటువంటి నియోజకవర్గం మార్టూరు. ఆ మార్టూరు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత 2009కి అద్దంకి వచ్చినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. ఈయన పేరు ఇప్పుడు రాష్ట్రంలో బాగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈయనకు కూడా సీనియారిటీ అయితే ఉంది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి నుంచి గెలిచిపోయారు. అదేవిధంగా ఉద్దండల్ని ఓడించినటువంటి ఘనత గొట్టిపాటి రవికుమార్ గారికి ఉంది. 2009లో టీడీపీ నుంచి కరణం బలరాం గారిని ఓడించారు. 2014లో బలరాం గారి కుమారుడు కరణం వెంకటేష్ బాబుని ఓడించాడు. అదేవిధంగా 2019లో బాచిన చెంచు గరటయ్య 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గరటయ్య గారిని కూడా ఇక్కడ ఓడించడం జరిగింది. ఇక 2014లో చూస్తే ఒక వ్యాపారవేత్త రవికుమార్ని ఢీ కొట్టడానికి సమఉజ్జీగా ఉన్నటువంటి వ్యక్తిని, రవికుమార్ కంటే ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వ్యక్తిని, ఆర్థికంగా సామాజిక పరంగా కూడా బలమైన వ్యక్తి అని చెప్పేసి
గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త పాణ్యం హనుమిరెడ్డి గారి మీద ఈయన అద్దంకిలో విజయం సాధించారు. ఎంత మెజార్టీ అంటే భారీ మెజార్టీ, 25,000 మెజార్టీ తోటి రవికుమార్ గెలిచారు. సో ఇది రవికుమార్ గారి చరిత్ర. ఈయనకు కూడా టీడీపీలో మంత్రి అవటానికి ఎన్నో రకాలైన అవకాశాలు, కోణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎస్సీ కోటాకు చెందినటువంటి వ్యక్తి 3 సార్లు 2014లో, 2019లో, 2024లో ఒకే తాటిపై నడుస్తూ ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు. ఈయన కూడా వృత్తిరీత్యా డాక్టరు. ఈయన ఆ టీడీపీ నుంచి 3 సార్లు కంటెస్ట్ చేశారు, 3 సార్లు గెలిచారు. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులైనటువంటి ఆదిమూలపు సురేష్ గారి మీద కూడా ఈయన 2024 అంటే నిన్న జరిగినట్టు ఎన్నికల్లో గెలవడం జరిగింది. సో ఇది బాలవీరాంజనేయ స్వామి గారి ట్రాక్ రికార్డ్ అనమాట. సో ఈయనకు కూడా 100% మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశాలు అయితే ఈయనకు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ 4 టీడీపీలో సీనియర్లు అని చెప్పుకోవచ్చు. వీరిలో సీనియారిటీ తక్కువగా ఉన్నా కూడా ఒక బలమైన వైఎస్ఆర్సీపీ కోటని పగలగొట్టి బలంగా దూసుకెళ్తున్నటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. 3 సార్లు టీడీపీ నుంచి కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఏలూరు సాంబశివరావు గారు. ఇక బలమైన నాయకుడిని వైఎస్ఆర్ కంచుకోటలను సైతం పగలగొట్టేసి దహించేసినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. వీరిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా కూడా జిల్లా వర్గీయులైతే సంతోషపడతాననేది మాత్రం ఇక్కడ అర్థమవుతా ఉంది. సో ఈ 4 మాత్రం ప్రకాశం జిల్లా నుంచి మంత్రిగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి ముందు వరుసలో ఇస్తారు, ఎవరికి తర్వాత వరుసలో ఇస్తారు అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మరి కూటమి అభ్యర్థులుగా ఉన్న వీరు మంత్రి పదవిని తీసుకొని జిల్లాలో ఎంతవరకు రాణిస్తారు, ఎంతవరకు అభివృద్ధి అనేది చేస్తారు అనేది మాత్రం ప్రజలు వీరి మీద ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తారు.